చేశారా? ఓకే. విత్హోల్డింగ్ ట్యాక్స్ ఈరోజు కాన్సెప్ట్. సో విత్హోల్డింగ్ ట్యాక్స్ అంటే మీనింగ్ ఏంటి? విత్హోల్డింగ్ ట్యాక్స్ ఓకే. ఐఎమ్ సారీ. One minute. So withholding tax. Withholding tax అంటే మీనింగ్ ఏంటి? TDS సార్, స్లాబ్ రేట్స్. TDS అని చెప్పొచ్చు. TDS మన ఇండియాలో 2 types ఆఫ్ ది ట్యాక్సెస్ ఉంటాయి. మన ఇండియాలో 2 types ఆఫ్ ది ట్యాక్సెస్ ఉంటాయి. డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. మన ఇండియాలో 2 types ఆఫ్ ది ట్యాక్సెస్ ఉంటాయి. డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇట్లా 2 types ఉంటాయి. చాట్ బాక్స్ లో ఇమేజెస్ ఉన్నాయి, ఓపెన్ చేయండి. చూడండి, taxes is 2 types in India. ఇండియాలో 2 types ఉండే taxes, direct tax and indirect tax. So meaning of direct tax. Direct tax అంటే మీనింగ్ ఏంటి? Direct tax is imposed on person's income. పర్సన్స్ గ్రాస్ ఇన్కమ్ పైన డైరెక్ట్ ట్యాక్స్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఒక పర్సన్ కి శాలరీ రావచ్చు, ఒక 1 lakh రూపీస్. హౌస్ ప్రాపర్టీస్ పైన ఇన్కమ్స్ రావచ్చు, బిజినెస్ ద్వారా ఇన్కమ్ ఉండొచ్చు. ఇట్లా ఏదైనా సరే ఒక పర్సన్ కి కొంత ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఇలా టోటల్ గా గ్రాస్ ఇన్కమ్ పైన గవర్నమెంట్ కి ట్యాక్స్ అనేది పే చేయాలి. డైరెక్ట్ ట్యాక్స్ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ ది పర్సన్స్ ఇన్కమ్. డైరెక్ట్ ట్యాక్స్ అనేది పర్సన్స్ ఇన్కమ్ పైన అప్లికబుల్ అవుతుంది. క్లియర్ కదా? డైరెక్ట్ ట్యాక్స్ అనేది పర్సన్స్ ఇన్కమ్ పైన అప్లికబుల్ అవుతుంది, పర్సన్స్ గ్రాస్ ఇన్కమ్ పైన అప్లికబుల్ అవుతుంది. ఇంకోటి ఏంటి? ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది ఎలా ఉంటుంది? ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే జిఎస్టి, గూడ్స్ అండ్ సర్వీసెస్ పైన అప్లికబుల్ అవుతుంది. గూడ్స్ అండ్ సర్వీసెస్ పైన అప్లికబుల్ అవుతుంది. డైరెక్ట్ ట్యాక్స్ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ ది పర్సన్స్ ఇన్కమ్. ఒక పర్సన్ యొక్క ఇన్కమ్ పైన డైరెక్ట్ ట్యాక్స్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఓకేనా? సో ట్యాక్స్ అనేది కూడా అందరికీ ఒకేలా ఉండదండి. ట్యాక్స్ స్లాబ్ రేట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇంకొక ఇమేజ్ ఓపెన్ చేయండి.
నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇది ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది. మీకు ఇయర్లీ ఒక 20 lakhs, ఒక 2 lakhs ఇన్కమ్ ఉందనుకుందాం, మీకు ట్యాక్స్ ఏమి ఉండదు. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ 12 lakhs వరకు చేంజ్ చేశారు. 12 lakhs వరకు ట్యాక్స్ ఉండదు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 3 lakhs నుండి 5 lakhs అనుకుందాం, మీరు ఒక 5% స్లాబ్ రేట్లో ఉంటారు. 5 lakhs to 75 lakhs ఒక 10% స్లాబ్ రేట్లో ఉంటారు. 7,55,000 to 7,50,000 to 10 lakhs 20% స్లాబ్ రేట్లో ఉంటారు. ఎగ్జాంపుల్. ఇట్లా ట్యాక్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ట్యాక్స్ అనేది ఓకే, ట్యాక్స్ అనేది ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఎనీవే విత్హోల్డింగ్ ట్యాక్స్ అనేది పర్సన్స్ ఇన్కమ్ పైన అప్లికబుల్ అవుతుంది. సో వీటికి సంబంధించి కొన్ని కాన్ఫిగరేషన్స్ చేద్దాము, చూద్దాం అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాము. చాట్ బాక్స్ లో ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి ఇప్పుడు. ఓకే, విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్ అండి. వెళ్ళండి, ఎస్ఏపి ఓపెన్ చేయండి. చెక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కంట్రీ. SPROING financial accounting new, financial accounting global settings new, financial accounting new, financial accounting global settings new. Next, withholding tax, extend withholding tax, check withholding tax, extend withholding tax law, basic settings kelandi. Check withholding tax countries. Inventory kelandi. Inventory country IN kada mandi India. Withholding tax country any 3 digits తీసుకోవచ్చు. You can set up any 3 digits. It may be numerical or it may be alphabet. మీ కంపెనీ కోడ్ ఫస్ట్ 3 letters ఇవ్వండి. నెక్స్ట్, withholding tax for మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. సేవ్. ఓకేనా? ఫస్ట్ 3 letters తీసుకున్నాం అంటే మీ కంట్రీకి సంబంధించి విత్హోల్డింగ్ ట్యాక్స్ నేమ్ అనేది డిఫైన్ చేస్తున్నాం. అంటే ఒక కంట్రీకి సంబంధించిన టాక్సేషన్ నేమ్ అని అర్థం. ఓకేనా? ఐఎన్ ఇండియాకి ఇలా తీసుకున్నాం. నెక్స్ట్, డిఫైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ ఇన్వాయిస్ పోస్టింగ్. నెక్స్ట్, విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఉందా? అక్కడ కాదు, ఇంకా చూడండి. విత్హోల్డింగ్ ట్యాక్స్, ఎక్స్టెండ్ విత్హోల్డింగ్ ట్యాక్స్, క్యాలిక్యులేషన్. క్యాలిక్యులేషన్ లో విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్, డిఫైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ ఇన్వాయిస్ పోస్టింగ్. ఇవ్వండి మీ కంట్రీకి ఐఎన్ ఇండియా ఇచ్చారు కదా. ఇక్కడ ఏమైనా ఒక 2 digits అనేది తీసుకోవచ్చు. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇన్వెంటరీకి వెళ్ళారు కదా. ఎగ్జాంపుల్ మీ ఇష్టం ఏమైనా తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ T1 డిస్క్రిప్షన్ ఇవ్వండి. TDS 2% రెవెన్యూ అండ్ మీ కంపెనీ కోడ్. లాస్ట్ చూడండి, మీరు TDS అనేది గ్రాస్ అమౌంట్ పైన క్యాలిక్యులేట్ చేస్తారా, నెట్ అమౌంట్ పైన క్యాలిక్యులేట్ చేస్తారా? సో మాక్సిమం గ్రాస్ అమౌంటే తీసుకుంటారు. గ్రాస్ అమౌంట్ తీసుకోండి. నెక్స్ట్,
డౌన్కి వెళ్ళండి. ఇక్కడ కంట్రోల్ డేటాలో ఫస్ట్ 2 ఆప్షన్స్ రిమూవ్ చేయండి, లేకపోయినా పర్వాలేదు. డౌన్లో ఓకేనా? ఫస్ట్ 2 ఆప్షన్స్ రిమూవ్ చేసేయండి, మిగతా యాసిడ్ ఉంచేయండి. T1 ఇచ్చారు కదా, పైకి వెళ్ళండి. T1 మీరు ఏమైనా సరే 2 డిజిట్స్ తీసుకోవచ్చు, మనం T1 ఇచ్చాం. నెక్స్ట్ ఎంట్రీ T2. సెస్ పేయబుల్ అంటే ఏంటో తెలుసా మీకు? నెట్లో వెతకండి. CESS సెస్ పేయబుల్ 3% ఇన్వాయిస్ అండ్ మీ కంపెనీ కోడ్. 3% ఇన్వాయిస్ అండ్ మీ కంపెనీ కోడ్. నెక్స్ట్ గ్రాస్ అమౌంట్ ఇచ్చారు కదా. లాస్ట్ లో కంట్రోల్ డేటాలో ఫస్ట్ 2 రిమూవ్ చేసేయండి. సేవ్. ఓకేనా? బ్యాక్ వెళ్ళండి. డిఫైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ పేమెంట్ పోస్టింగ్. డిఫైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ పేమెంట్ పోస్టింగ్. కంట్రీ ఇచ్చారు కదా, ఐఎన్ ఇచ్చారు. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. ఇక్కడ 1T ఇవ్వండి. 1T మీరు ఏదైనా తీసుకోవచ్చు. 1T ఇస్తున్నాము. TDS 2%. కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుంది, 2 టైమ్స్ వాచ్ చేయాలి. ఇది కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుంది. 2% పేమెంట్ అండ్ కంపెనీ కోడ్. గ్రాస్ అమౌంట్ తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కంట్రోల్ డేటాలో ఫస్ట్ 1 ఉంచండి, సెకండ్ 1 రిమూవ్ చేసేయండి. ఇవి యాక్చువల్గా ఉన్నా కూడా ఏమీ కాదు మనకి. ఓకే, 1T ఇచ్చారు. 1T అంటే TDS పేయబుల్. నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళండి. నెక్స్ట్ ఎంట్రీ 2T ఇచ్చారు. డిస్క్రిప్షన్ అండి. సెస్ పేయబుల్ 3%. సెస్ పేయబుల్ 3%. మీ కంపెనీ కోడ్. గ్రాస్ అమౌంట్ తీసుకోండి. అంతే. అవన్నీ రౌండ్ చేయండి, ఇంకేం మార్చొద్దు మీరు. వెయిట్. నెక్స్ట్ కంప్లీటెడ్. నెక్స్ట్ వన్ 1T 2T తీసుకున్నాం ఇక్కడ. నెక్స్ట్ డిఫైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్. అంతే. డిఫైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్. ట్యాక్స్ కోడ్స్ ఇక్కడ T1 ఇవ్వండి. T1 అంటే తెలుసు కదా, చూడండి ఏమొచ్చిందో చూడండి. T1 అంటే కింద ట్యాక్స్ కోడ్ T1. డిస్క్రిప్షన్ ఇవ్వండి. TDS 2% ఇన్వాయిస్. నెక్స్ట్ పర్సంటేజ్ సబ్జెక్ట్ టు ట్యాక్స్ అన్నాడు. ఇది కొంచెం అర్థమవుతుంది, కేర్ఫుల్ గా వినాలి. ఓకే, ఎంత పర్సంటేజ్? 100%. 100% లో రైట్ సైడ్ పోస్టింగ్ ఇండికేటర్ డ్రాప్ డౌన్ చేయండి. 1 ఇస్ ద స్టాండర్డ్, 1 తీసుకోవాలి.
1 ఇవ్వండి. నెక్స్ట్ ఎంత పర్సంటేజ్ టీడీఎస్ ఎంత పర్సంటేజ్ క్యాలిక్యులేషన్లో 2% తీసుకోండి. 2%. ఓకే, ఇది ఇచ్చాం. ఓకే, T1 ఇచ్చాం. నెక్స్ట్ ఎంట్రీ T2, అగైన్ T2 అంటే తెలుసు మీకు, కింద కూడా T2నే ఇస్తున్నాను. సెస్ పేయబుల్, CESSS పేయబుల్ 3% కదా. $100. వన్ తీసుకోండి. ఎంత పర్సంటేజ్ ఎంత? 3%. ఓకే, నెక్స్ట్ ఎంట్రీ 1T, కింద కూడా 1Tనే. కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, జాగ్రత్తగా చూడాలి. 2 times వాచ్ చేయాలి వీడియో. TDS 2% పేమెంట్ కదా. పర్సంటేజ్ సబ్జెక్ట్ 100, 1 అవన్నీ ఇచ్చింది కింద. 100%లో పోస్టింగ్ ఇండికేటర్ 1, ట్యాక్స్ రేట్ 2, 1T. నెక్స్ట్ 2T కింద కూడా 2T. సెస్ పేయబుల్ 3%. ఓకే, సేవ్ చేయండి. బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. ఇవన్నీ కనిపిస్తాయి, మనం ఏమేం చేస్తాం చూడండి. వెయిట్ చూడండి. T1, T2 ఇవన్నీ ఆప్షనల్, మీ ఇష్టం. ఏవైనా 2 digits అనేవి తీసుకోవచ్చు. యూ కెన్ సెటప్ ఎనీ 2 digits. ఓకేనా. 1T, 2T, T1, T2 ఇవన్నీ తీసుకోవాలి. నెక్స్ట్ అసైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ టు కంపెనీ కోడ్. ఈ ట్యాక్స్ టైప్స్ ని మన కంపెనీ కోడ్ కి అసైన్ చేయాలి. ఓకేనా. కంపెనీ కోడ్ ఉంది చూడండి కింద, క్యాలిక్యులేషన్ పైన కంపెనీ కోడ్ ఉంటుంది కింద. కంపెనీ కోడ్ అసైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్స్ టు కంపెనీ కోడ్. ఎగ్జిక్యూట్ చేయండి. నివెంట్రీకి వెళ్ళండి. చూడండి, కొంచెం కేర్ఫుల్ గా చేయాలి. కంపెనీ కూడా ఇచ్చాం. T1 ఇవ్వండి. T1 ఇచ్చారు. విత్హోల్డింగ్ ట్యాక్స్ ఏజెంట్ కింద సెలెక్ట్ చేసుకోండి. విత్హోల్డింగ్ ట్యాక్స్ ఏజెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత చూడండి, ఆబ్లిగేటెడ్ ఫ్రమ్ అన్నాడు. ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఈ ట్యాక్స్ కోడ్ అనేది వర్క్ అవుతుంది అంటే దీన్ని కాంట్రాక్ట్ పీరియడ్ అంటారు. కాంట్రాక్ట్ పీరియడ్. ఓకేనా. కాంట్రాక్ట్ పీరియడ్ అని కూడా చెప్తారు. యాక్చువల్గా ఇది ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ డేట్ నుండి ఎండింగ్ డేట్ వరకు తీసుకుంటారు. ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు. ఇవ్వండి. 01/04/2024 01 ఒక 2 years తీసుకుందాం. 01 ఇయర్ చేంజ్ అయింది కదా. 01/04/2026 01/03/2026 వరకు తీసుకుందాం. ఇది యాక్చువల్గా 1 year తీసుకుంటారు. మనకి ఫైనాన్షియల్ ఇయర్ క్రాస్ అయ్యాం కదా. 01/03/2026. ఓకేనా. సో ఇవి తీసుకోవాలి. దీనివల్ల 01/03/2026 కదా. ఓకే, 2 years తీసుకున్నాం. మామూలుగా అయితే 1 year తీసుకుంటారు. ఓకే, ఎనివే ఏమైనా ప్రాబ్లం అయితే చేంజ్ చేద్దాం. T1 నెక్స్ట్ ఎంట్రీ కంపెనీ కోడ్ ఇవ్వండి. T2
ఏం చేస్తున్నాం ఇక ట్యాక్స్ మీ కంపెనీ కోడ్కి ట్యాక్స్ కోడ్స్ని అసైన్ చేస్తున్నాం. T2 అంటే ఏంటో తెలుసు మీకు, చూసారా? T2 అంటే ఏంటి? అది సెస్ పేయబుల్. సో కాంట్రాక్ట్ పీరియడ్ అంటారు దీన్ని. ఇవ్వండి 01/04/2024. నెక్స్ట్ ఎంట్రీ కంపెనీ కోడ్ T1T. కాంట్రాక్ట్ పీరియడ్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఎంట్రీ 2T. విత్హోల్డింగ్ ట్యాక్స్ ఏజెంట్ సెలెక్ట్ చేసుకోవాలి మ్యాండేటరీగా. 2T. సేవ్ అండ్ బ్యాక్. కాంట్రాక్ట్ పీరియడ్ ట్యాక్స్ కోడ్స్ అన్ని కూడా మనం కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం. నెక్స్ట్ యాక్టివేట్ ఎక్స్టెండ్ విత్హోల్డింగ్ ట్యాక్స్. సేమ్ పార్ట్. యాక్టివేట్ ఎక్స్టెండ్ విత్హోల్డింగ్ ట్యాక్స్ పొజిషన్కి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్కి ట్యాక్స్ కోడ్స్ని యాక్టివేట్ చేస్తున్నాం. సో డీయాక్టివేట్లో ఉంది, అది సెలెక్ట్ చేసుకుంటే యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ ఏమైంది? డీయాక్టివేట్లో ఉంది, సెలెక్ట్ చేస్తే యాక్టివేట్ అవుతుంది. సేవ్ చేయండి. యు ఆర్ యాక్టివేటింగ్ ది ఎక్స్టెండ్ విత్హోల్డింగ్ ట్యాక్స్ ఫంక్షన్స్ అంట. ఓకే, కంటిన్యూ. క్లియర్ కదా? రైట్. సో నెక్స్ట్ మనం జిఎల్ అకౌంట్స్ని క్రియేట్ చేయాలి. జిఎల్ అకౌంట్స్ని క్రియేట్ చేయాలి. సెస్ పేయబుల్ జిఎల్ అకౌంట్ ఒకటి, టీడీఎస్ పేయబుల్ జిఎల్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేయాలి. FS00. సెస్ పేయబుల్ టీడీఎస్ పేయబుల్ కమ్స్ అండర్ కరెంట్ లయబిలిటీస్. వెళ్ళండి. క్రియేట్ చేయండి. డ్రాప్ డౌన్ చేయండి. టీడీఎస్ పేయబుల్ షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్. Control data, only balances in local currency, line item display, short key 001, create bank interest G001, post supplement auto posting తీసుకోండి. తీసుకోవాలి. సేవ్ చేయండి. నెక్స్ట్ సెస్ పేయబుల్ సేమ్ అలాగే తీసుకోండి, క్రియేట్ చేయండి. Cess payable comes under balance sheet, line item display. Cess payable comes under balance sheet, control data, only balances in local currency, line item display, short key 001, create bank interest G001, supplement auto posting. Save. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఓకేనా? నెక్స్ట్ చూడండి. డిఫైన్ అకౌంట్స్ ఫర్ విత్హోల్డింగ్ ట్యాక్స్ టు బి పెయిడ్ ఓవర్ ఉందా? అది చూడండి ఎక్కడ ఉందో. టీ కోడ్ లాస్ట్ వన్ OBWW వెళ్ళండి. సో విత్హోల్డింగ్ ట్యాక్స్ అనేది ఎలా పిక్ అవుతుంది? ఈ జిఎల్ అకౌంట్స్ మనం ఇక్కడ అసైన్ చేస్తాం. OBWW గుర్తుపెట్టుకోండి. వెయిట్ లాస్ట్ లో విత్హోల్డింగ్ ట్యాక్స్ కోడ్, విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ సెలెక్ట్ చేసుకోండి. ఈ 2 సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? పైన మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉంది, ఎక్స్టెండ్ విత్హోల్డింగ్ ట్యాక్స్ అన్నాడు, ట్రాన్సాక్షన్ టైప్.
ఇది తీసుకోవాలి. విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ అండ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్ ఈ రెండు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సేవ్ చేయండి. ఇక్కడ ఇవ్వండి, మనం ట్యాక్స్ కోడ్స్ ఏం క్రియేట్ చేసాము, T1 T1 T2 T2. మీరు మాన్యువల్గా టైప్ చేయండి, అవన్నీ వెతకాలంటే చాలా టైం పడుతుంది. T1 T1 అగైన్ T1. T1 అంటే మీనింగ్ ఏంటి, టీడీఎస్ పేయబుల్. జిఎల్ అకౌంట్ తీసుకోండి, టీడీఎస్ పేయబుల్. TDS payable, TDS payable. TDS payable. T2 T2 సెస్ పేయబుల్. T2 అంటే ఏంటి, సెస్ పేయబుల్ కదా, సెస్ పేయబుల్ జిఎల్ అకౌంట్ తీసుకోవాలి. సెస్ పేయబుల్. నెక్స్ట్ 1T 1T TDS పేయబుల్. TDS పేయబుల్ అకౌంట్ ఇవ్వండి. 2T 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 సెస్ పేయబుల్. సెస్ పేయబుల్. TDS పేయబుల్ దగ్గర TDS పేయబుల్, సెస్ పేయబుల్ దగ్గర సెస్ పేయబుల్ తీసుకున్నాం. ఓకే, సేవ్ చేయండి. రైట్. ఓకే, నెక్స్ట్ FK02 FK02కి వెళ్ళండి. FK02 ఒక వెండార్ తీసుకోండి. వెండార్ చేంజ్కి వెళ్తున్నాం. వెండార్ క్రియేట్ చేసి కూడా అసైన్ చేయొచ్చు. సో ఇక్కడ మనము టీడీఎస్ అసైన్ చేయాలి. యాక్చువల్గా అయితే లాస్ట్లో తీసుకోండి, విత్ హోల్డింగ్ ట్యాక్స్ తీసుకోండి. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ మనం ఫస్ట్లో ఏ క్రియేట్ చేసాం గుర్తుందా, 3 letters క్రియేట్ చేసాం. అది కాదు మీ కంపెనీ కూడా విత్ హోల్డింగ్ ట్యాక్స్ కంట్రీ ఐఎన్ ఇవ్వకూడదు. ఫస్ట్ 3 letters క్రియేట్ చేసాం గుర్తుందా, ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఇది ఇవ్వాలి. ఫస్ట్ కాన్ఫిగరేషన్ లో మనము TAT అనేది క్రియేట్ చేసాం. ఫస్ట్ స్టెప్ ఇది ఇవ్వాలి. ఇండియా ఇది ఇవ్వకండి ఇక్కడ. సో ఇండియాకి ఆల్రెడీ అసైన్ చేసాం TAT అనేది, కాబట్టి తీసుకోవాలి. నెక్స్ట్ T1 ఇవ్వండి. T1 T2 వెండర్ మాస్టర్ డేటాకి ట్యాక్స్ కోడ్స్ ని అసైన్ చేస్తున్నాము. ట్యాక్స్ టైప్స్ అండ్ ట్యాక్స్ కోడ్స్ 1T 2T చూడండి. ఏం చేసాం మనం, వెండర్ మాస్టర్ డేటాకి, లేదంటే 1 more వెండర్ క్రియేట్ చేసి కూడా మీరు అసైన్ చేసుకోవచ్చు. ఏపీపీ ద్వారా రన్ అవ్వాలంటే వెండర్ మాస్టర్ డేటాకి పేమెంట్ టర్మ్ అనేది యాడ్ చేసుకోవాలి. డన్నింగ్ ప్రొసీజర్ రన్ అవ్వాలంటే కస్టమర్కి ఏం అసైన్ చేయాలి, డన్నింగ్ ప్రొసీజర్ అనేది అసైన్ చేయాలి. సేమ్ టు సేమ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ డిడక్ట్ చేయాలంటే ఏమి ఇవ్వాలి, విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ అండ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్ అనేవి వెండర్ మాస్టర్ కి అసైన్ చేయాలి టీడీఎస్ డిడక్ట్ చేయాలంటే. తర్వాత ఆ చెక్ బాక్సెస్ అన్ని సెలెక్ట్ చేసుకోండి, ఎంటర్ చేయండి. 4 times ఎంటర్ చేయాలి. 4 times ఎంటర్, అగైన్ ఎంటర్, అగైన్ ఎంటర్, అగైన్ ఎంటర్. రైట్ సైడ్ డిస్క్రిప్షన్ యాడ్ అయింది చూసారా, టీడీఎస్ పేయబుల్ 2%, సెస్ పేయబుల్ 3%, టీడీఎస్ 2%, ఇవన్నీ యాడ్ అయినాయి. ఓకే, సేవ్. వెండర్ మాస్టర్ డేటాకి అసైన్ చేసాం. ఆల్రెడీ మీరు వెండర్ క్రియేట్ చేసేసారు. ఓకేనా, అరుణ్ ఎంటర్ప్రైజెస్ అనే వెండర్ మాస్టర్ డేటాకి టీడీఎస్ ని అసైన్ చేశారు. ఒక చిన్న తప్పు చేసాం మనం, అది మీరు ఓన్గా చేయాలి. లాస్ట్లో చెప్తాను. చిన్న మిస్టేక్ చేసాం, కాన్ఫిగరేషన్లో కాదు, వెండర్లోనే చేసాం. ఓకే,
వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ డబల్ స్క్రీన్ F-43 వెళ్ళండి. సింగిల్ స్క్రీన్ తెలుసు, FB60 తెలుసు మీకు, F-43 డబల్ స్క్రీన్. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. సో వెండర్ దగ్గర ఇక్కడ వెండర్ అకౌంట్ తీసుకోండి. వెండర్ అకౌంట్ ఇచ్చారా? అమౌంట్ ఎంత తీసుకుందాము మీ ఇష్టం, 1 lakh ఎంత కొంత తీసుకోండి. టెక్స్ట్ ఇవ్వండి, వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్. సో 41 చెప్తాను. 40 అంటే డెబిట్. ఇక్కడ ఏం తీసుకోవచ్చు, రెంట్ తీసుకోవచ్చా లేదా? రెంట్ అకౌంట్ తీసుకోవచ్చా, తీసుకోకూడదా? ఎవరు చెప్తారు? రెంట్ అకౌంట్ తీసుకోవచ్చా లేదా? ఎవరు చెప్తారు? తీసుకోవచ్చు సార్, రెంట్కి టీడీఎస్ డిడక్ట్ చేస్తాం సార్. ఓకే ఫైన్, కరెక్ట్ ఆన్సర్. సో రెంట్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ కంపెనీ వాళ్ళు ఒక బిల్డింగ్ రెంట్ తీసుకున్నారు అంటే వెండర్, అతను కూడా వెండరే కదా. వెండర్ అంటే ఎవరు? రా మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు యాజ్ వెల్ యాజ్ సర్వీస్ ప్రొవైడర్స్. సో ఈయన మీకు ఇక్కడ బిల్డింగ్ అనేది సర్వీస్ ప్రొవైడ్ చేశారు. సో ఈయన కూడా మనం వెండర్గా ట్రీట్ చేయొచ్చు. ఓకే, ఎంటర్. వెయిట్ చూసారా, ఒక విండో ఓపెన్ అయింది చూసారా? ఇక్కడ మీరు ఏమేమి ఇవ్వాలనేది మీ ఇష్టం. ఇప్పుడు ఈ విండో ఓపెన్ అయింది. విండో ఎందుకు ఓపెన్? ఇంతకు ముందు మనకి ఈ విండో అనేది రాలేదు. ఎందువల్ల? వెండర్ మాస్టర్ డేటాకి 1T 2T T1 T2 ఇవన్నీ యాడ్ చేసుకున్నాం. ఇవన్నీ యాడ్ చేసాం. ఇప్పటి వరకు మనం కష్టపడిందంతా కూడా ఈ విండో కోసమే. అంటే ఈ టీడీఎస్ కి సంబంధించినటువంటి ఈ కాన్ఫిగరేషన్స్ అనేవి ప్రాపర్గా వర్క్ అవుతాయి అని అర్థం. ఓకే, క్లియర్ కదా? ఇవన్నీ వచ్చేసినాయి. ఈ విండో అడిషనల్ గా విండో అనేది ఓపెన్ అయింది. ఇక్కడ మీరు టీడీఎస్ యాడ్ చేస్తారా, సెస్ యాడ్ చేస్తారా అంటే మీ ఇష్టం, యువర్ విష్. ఎనీవే మనం అన్నీ తీసుకుందాం. తర్వాత మీకు ఎలా కావాలంటే అలా పోస్ట్ చేసుకోండి. కంటిన్యూ చేయండి. స్టార్ ఇవ్వండి. ఎంట్రీ పోస్ట్ అవ్వదు, మాక్సిమం అవ్వదు, ఒక ఎర్రర్ ఫామ్ అవుతుంది, మీరు ఓన్గా చేయాలి. నేను వీడియో ఇస్తాను, వీడియో చూసి చేయాలి. ఓకే, గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. 1 minute, కంటిన్యూ చేయండి. సో ఇక్కడ ఏమవుతుంది, ఎవరు చెప్తారు? క్యాలిక్యులేట్ అయింది చూసారా? టీడీఎస్ క్యాలిక్యులేట్ అయింది, 2%, సెస్ పేయబుల్ కూడా క్యాలిక్యులేట్ అయింది. ఈ ఎంట్రీ పోస్ట్ అవ్వదు. ఎందువల్ల అవ్వదు? బ్లూ టిక్స్ ఉన్నాయి సార్, అంటే ఇన్ఫర్మేషన్ ఉంది సార్. వెరీ గుడ్, అప్రిషియేట్, 100% కరెక్ట్ ఆన్సర్. టీడీఎస్ పైన డబుల్ క్లిక్ చేయండి. టీడీఎస్ ఇవ్వండి. గో బ్యాక్. టీడీఎస్ సెస్ పేయబుల్ ఆటోమేటిక్ గా పిక్ అయింది, మనం ఇవ్వలేదు. సెస్ పేయబుల్ 2% ఇవ్వండి. సెస్ పేయబుల్ టైప్ చేయండి. గో బ్యాక్. అయినా పోస్ట్ అవ్వదు ఎంట్రీ. ఎందువల్ల పోస్ట్ అవ్వదు? బ్యాక్ వెళ్ళండి, మీకే తెలుస్తుంది. పాన్ డీటెయిల్స్ అడుగుతుంది కదా సార్. ఎలా తెలుసు మీకు? వెరీ గుడ్, కరెక్ట్ గా చెప్పారు. ఎలా తెలుసు మీకు? తెలుసు సార్, చూసాం సార్, ఇంతకు ముందు వీడియోస్ చూసాం. అంటే నేను చెప్పిన క్లాస్ చూసారా, అక్కడ చూసారా? మీరు చెప్పిన క్లాసెస్ సార్. వెరీ గుడ్, సేవ్ చేయండి. సో కాన్ఫిగరేషన్స్ అనేది చేసిస్తాం, కానీ పాన్ కార్డ్ అనేది ఇవ్వలేదు. పాన్ కార్డ్ లేకుండా టీడీఎస్ అనేది డిడక్ట్ చేయలేము, హైలీ ఇంపాసిబుల్. సో మీరు ఏం చేయాలంటే, నేను కాన్ఫిగరేషన్స్ అన్ని చెప్పేశాను. వెండర్ మాస్టర్ డేటాకి పాన్ కార్డ్ నంబర్ అనేది మీరు ఓన్గా అసైన్ చేయాలి. అసైన్ చేసి ఎంట్రీని పోస్ట్ చేయాలి. తర్వాత క్లియర్ కూడా చేయాలి. నేను చెప్పను, ఇక్కడ నుంచి అన్ని మీరే చేయాలి. మీకు వెండర్ పాన్ కార్డ్ నంబర్ ఎలా అసైన్ చేయాలి, సిఐఎన్ నంబర్ అని ఒకటి ఉంటుంది, అది ఎలా ఎంటర్ చేయాలని చాట్ బాక్స్లో ఇస్తున్నాను. ఆ వీడియోలో క్లియర్ కట్గా ఉంది. అవి చూసి ఎంట్రీని మీరు పోస్ట్ చేయాలి. కంప్లీట్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నేను ఇన్వాల్వ్ అవ్వను, మీరే చేయాలి. 2 days 3 days 10 days 20 days ఎంత టైంలో తీసుకోండి. ఓకేనా? క్లియరా? ప్రతి బ్యాచ్ వాడు చేస్తారు, మీరు కూడా ఓన్గా చేయాలి. క్లియరా కదా? చేస్తారా లేదా? చాట్ బాక్స్ లో వీడియోస్ ఉన్నాయి చూడండి, సింపుల్ వీడియోస్. వెండర్ మాస్టర్ డేటాకి పాన్ కార్డ్ నంబర్ యాడ్ చేయాలి. టీడీఎస్ పాన్ కార్డ్ నంబర్ యాడ్ చేస్తే ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది, లేకపోతే అవ్వదు.
క్లియర్ కదా? క్లియర్ కదా? ఇంకో చోట సిఐఎన్ నెంబర్ అని ఉంటుంది. సిఐఎన్ నెంబర్ అది కనిపించకపోతే అది కూడా యాడ్ చేసుకోవాలి. అది కూడా ఎలా యాక్టివేట్ చేసుకోవాలో చూడండి. 2 వీడియోస్ ఇచ్చాను చాట్ బాక్స్ లో. అవి చూసి ఆ ఎర్రర్ ని ఓన్ గా రిజల్యూషన్ చేసి ఎంట్రీ పోస్ట్ చేయాలి. స్క్రీన్ షాట్ ని చాట్ బాక్స్ లో పేస్ట్ చేయాలి. మీ రెస్పాన్సిబిలిటీ. నాకు తెలియదు, మీరే చేయాలి. ఐ డోంట్ నో. క్లియర్ కదా? నెక్స్ట్ క్లాస్ జిఎస్టి, ఇన్పుట్ జిఎస్టి, అవుట్పుట్ జిఎస్టి 2 days టైం పడుతుంది. టీడీఎస్, విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఇంపార్టెంట్. చూడండి, కేర్ఫుల్ గా 2 times వాచ్ చేయండి, అనాలిసిస్ చేయండి. ఏ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తున్నాం, ఏ అమౌంట్ ఎలా పిక్ అవుతుంది ఏంటి అనేది మీరు ఓన్ గా అనాలిసిస్ చేయాలి. అనాలిసిస్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి. క్లియర్ కదా? ఎస్ సార్. ఎస్ సార్. మీ రెస్పాన్సిబిలిటీ. అన్ని నేనే చెప్పకూడదు. అట్లీస్ట్ మీతోటి ఓన్ గా కొన్నన్నా చేయించాలి. అన్ని నేను చెప్తే ఇంకేముంది? మీరు చేస్తారు, ఈజీగా చేస్తారు. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ అండి. బాయ్. టుమారో క్లాస్ విత్ హోల్డింగ్ ట్యాక్స్, సారీ జిఎస్టి, ఇన్పుట్ జిఎస్టి యాజ్ వెల్ యాజ్ అవుట్పుట్ జిఎస్టి. వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 days పడుతుంది, 1 day లో అవ్వదండి. 1 day లో చెప్పాలంటే 2 classes, 1.5 hour ఆర్ 1 hour 45 minutes పడుతుంది. బట్ 2 parts గా చెప్తాను. ఇన్పుట్ జిఎస్టి, అవుట్పుట్ జిఎస్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఈస్ కంప్లీటెడ్. ఇన్పుట్ జిఎస్టి, అవుట్పుట్ జిఎస్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ. బాయ్. గుడ్ నైట్ ఆల్. ఎర్ర